చాలా రైట్. సంతోషంగా ఫీల్ అవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఓకే, రైట్, రైట్, నమస్కారం. తర్వాత ఆ, అతిథి ఆ, తిరునగరి శరత్ చంద్ర గారు. అయ్యో శరత్ చంద్ర గారు నమస్కారం. మ్యూట్ లో ఉన్నారండి. సార్ నమస్కారం సార్. అయ్యా శరత్ చంద్ర గారు, మీ గురించి నేను ఎక్కువ చెప్పను కానీ ఒకటే మాట చెప్తున్నా. శరత్ చంద్ర గారు ప్రఖ్యాత సినీ గేయ రచయిత. అనేక సినిమాలకు మంచి మంచి పాటలు రాశారు. అయితే ఆ, మన సినీ పరిశ్రమలో మరో గొప్ప సినీ గేయ రచయిత అవుతారు మీరు. దీనికి నా దగ్గర రెండు ఎవిడెన్స్లు ఉన్నాయి, రెండు సాక్ష్యాలు. ఒకటి, మీ పేరు శరత్ చంద్ర, ఒక భువన చంద్ర, ఒక చంద్రబోస్. భువన చంద్ర, చంద్రబోస్, సార్ శరత్ చంద్ర. కాబట్టి ఈ ఎవిడెన్స్ తోటి, ఈ సాక్ష్యాధారాలతోటి మీరు కూడా ఒక గొప్ప స్థితి, వారిలా ఒక గొప్ప స్థితికి వెళ్ళే ఒక ఒక వాచకం, ఒక నామధేయం, ఒక భగవంతుడి అనుగ్రహం మీకు ఉందని నేను బలంగా నమ్ముతూ, మీరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గురించి, వారి సాహిత్యం గురించి మీరు ఈరోజు మాట్లాడబోతున్నారు. శాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఆ, కి తానాకి చాలా అనుబంధం ఉంది. ఒక మాటలో చెప్పాలి, ఇప్పుడే ఒక 2 గంటల క్రితం, తానా ప్రపంచ సాహిత్య వేదిక, ఇదే వేదిక అనకాపల్లిలో సిరివెన్నెల గారి కుటుంబ సభ్యులు, అనేక మంది పెద్దల సమక్షంలో సిరివెన్నెల గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇంకొక 2 గంటల క్రితం. ఇందాక ఆ వార్తను మీకు చెప్పాలని, అందరికీ కూడా సంతోషంగా పంచుకోవాలని. అలాగే సిరివెన్నెల సాహిత్యాన్ని, సమగ్ర సాహిత్యాన్ని తానా ప్రచురించింది 9 సంపుటాలుగా. అది ఇక్కడ హైదరాబాదులో, విశాఖపట్నంలో, అమెరికాలో కూడా ఆవిష్కరణ చేశాం. సిరివెన్నెల గారి గురించి వైజాగ్లో మా ఎన్వి రమణ గారు, వీరందరూ హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వి రమణ గారు. వేదిక మీద నేను ఒక మాట అన్నా, మీరు శాస్త్రి గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు సినీ గేయ రచయిత కాదు, ఆయన సినిమాలకు పాటలు రాయలేదు. సిరివెన్నెల హృదయం భావావేశంతో ఉప్పొంగినప్పుడు అది అనురాగ మేఘమై, అపురూప రాగమై వర్షించినప్పుడు ఆ అక్షర వృష్టిని, అద్భుత సృష్టిని కొందరు దోసిళ్లలో పట్టుకున్నారు, వారి సినిమాలలో పెట్టుకున్నారు. అంతేగాని సినిమాల కోసం సీతారామ శాస్త్రి గారు పాటలు రాయలేదు అని అన్నావు. ఎందుకంటే అంత గొప్ప అద్భుతమైన సినీ కవి అయిన అటువంటి కవి, అరుదైన కవి, వారి గురించి మీరు మాట్లాడుతున్నారు. అయ్యా మీకు స్వాగతం శరత్చంద్ర గారు. 15 నిమిషాలు మీకు సమయం. ఎందుకంటే శాస్త్రి గారి గురించి మీకు కొన్ని వారాలు నెలలు మాట్లాడుకోవచ్చు, కానీ 15 నిమిషాల్లో మీరు. అయ్యా ధన్యవాదాలు సార్. శాఖోపశాఖలుగా విస్తరిస్తున్న ప్రపంచ సాహితీ వృక్షానికి, అందున తెలుగు శాఖకు వెలుగు రేఖలద్దుతున్న తానావారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చిగురుమల్ల శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను తీసుకున్న అంశం సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సినిమా పాటలో సముజ్వల భావాలు పలికించి ఒక సినిమా పాటకు సమున్నత స్థాయిని కలిగించిన సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి. ఈ మాట నేను అలవోకగా అన్నది కాదు. ఆయన రాసిన పాట
అవలీలగా అలవోకగా ఉన్న జనాలకు మాత్రం వినడానికి అలవోకగా ఉన్న ఆయన రాయడానికి పడిన శ్రమ మాత్రం అసామాన్యం. ఆయన 3000 పాటలు రాశారని చెబుతారు, కానీ ఒక్కో పాటను 3000 సార్లు రాశారని చెప్పొచ్చు. నిజానికి ఆయన పాటల మేస్త్రి. ఒక్కొక్క ఇటుకను పేర్చి అందంగా ఒక సౌధాన్ని నిర్మించినట్టు పాటను ఆయన నిర్మిస్తారు. ఎందుకనంటే ఆ మాట ఎలా అంటున్నానంటే, సున్నితమైన పదబంధాలతో ఉన్నతమైనటువంటి భావనా బలంతో పాటను పరిగెత్తించగల ప్రతిభ ఆయన కళానికి ఉంది. గొప్ప శిల్ప వైచిత్రితో రసానుభూతితో పాటను పడగెత్తించగల నేర్పు ఆయన కళానికి ఉంది. ఆయన సినిమాలోకి వచ్చాక అప్పటికే నారాయణ రెడ్డి, వేటూరి లాంటి సమున్నత శిఖరాలు ఉన్నటువంటి తరుణంలో తన ముద్రను పదిలంగా ప్రతిష్ఠించుకోవాలంటే ఎలాంటి పాటలు రాయాలి, జనాలకు చేరువగా అతి సామాన్యంగా పాటను ఎలా అందించాలి, ఒక సినిమా పాటకు కావ్యత్వాన్ని ఎలా ఆపాదించాలి అని ఆయన బాగా తనని తాను తరచి తలుపులు తెరిచి చూసుకున్నారు. అలా తెరిచి చూసుకున్నారు, తరచి చూసుకున్నారు. అంతేకాకుండా ముందు కవిగా తన ముద్రను నిలుపుకున్నారు. కాబట్టి సీతారామ శాస్త్రి కవి అయిన సినీ కవి అని నేనంట. ఆయన రాసిన గంగావతరణం అనేటువంటి గేయ కావ్యాన్ని ఆకాశవాణి ద్వారా విన్నటువంటి దర్శకులు కె విశ్వనాథ్ గారు ఆయనను సినీ రంగానికి పిలిపించారు. మనకందరికీ చాలా మందికి సీతారామ శాస్త్రి గారు అనగానే సిరివెన్నెల సినిమాతో గీత రచయితగా ప్రవేశించారని అనుకుంటారు. కానీ అది ఆయనకు 8వ సినిమా. సీతారామ శాస్త్రి గారి మొదటి సినిమా 1984లో వచ్చిన జననీ జన్మభూమి అనే సినిమా. ఈ సినిమాలో ఆయన ఒక ప్రణయ గీతం రాశారు. అది ప్రేయసీ ప్రియుల మధ్య సాగేటువంటి ఒక ఆనంద సన్నివేశ గీతం. తడిసిన అందాలలో తనువుల ఉయ్యాలలో, తడిసిన అందాలలో తనువుల ఉయ్యాలలో నవ్వని యవ్వనం ఈ క్షణం, చిగురాకు పెదవుల మీద చిరునవ్వు తాంబూలం అంటూ ఆయన ఒక ప్రేయసీ ప్రియుల మధ్య ఉండేటువంటి ఒక ఆనంద సన్నివేశ గీతంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత చాలా విషాద గీతాలు, వినోద గీతాలు, సన్నివేశానికి అనుగుణంగా ఉండేటువంటి పాటలు రాశారు. కానీ ఆయనకు బాగా పేరు తెచ్చినటువంటి పాట, తెలుగు సినిమా పాట గతిని మార్చిన పాట, ఆయన ఇంటి పేరును మార్చిన పాట సిరివెన్నెల సినిమా. అందులోని విధాత తలపున్న ప్రభవించినది అనాది జీవన వేదం, ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం అనేటువంటి పాట. ఈ పాట వింటుంటేనే ఒక ప్రేక్షకుడికి, ఒక శ్రోతకి ఆ పాటలో ఉండేటువంటి ఒక సాహిత్య సంస్కారం, సాహితీ హృదయం ఉన్నవాడు, ఒక రసహృదయం ఉన్నవాడు ఆ పాటలో ఉండేటువంటి పదబంధాలకి, ఆ భావనా బలానికి ముగ్ధుడవుతాడు. ఇందులోని పదాలన్నీ కూడా సంస్కృత పదభూయిష్టమైనవి. జాగృత విహంగం, తర్వాత మన ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం, కలువ కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం వంటి ప్రయోగాలన్నీ కూడా సీతారామ శాస్త్రికి ఉండేటువంటి ఒక సంస్కృత సుదీర్ఘ సమాసాల యొక్క ఆ వైచిత్రిని, ఆయన పదభూయిష్టతను తెలియజేస్తాయి. ఇదంతా ఒకటైతే ఇది కవిత్వం, పాండిత్యం తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే వినగలిగేటువంటి పాట, అర్థమయ్యేటువంటి పాట. మరి సామాన్య జనానికి కూడా ఆ పాట చేరువగా వెళ్ళాలంటే దానికి కొంత సామాన్యులకు అర్థమయ్యేలా రాయాలంటే కవి చాలా కష్టపడాల్సి ఉంటుంది. పాండిత్యం ఉన్నంత మాత్రాన సినిమా పాట రాయడం విషయం ఏమి కాదు, కానీ సామాన్య జనానికి తీసుకెళ్లడమే చాలా విశేషం. ఎందుకనంటే సినిమా పాట రచన సామాన్య జనానికి కూడా చేరువగా ఉండేది, కానీ సినిమా పాట రచన మాత్రం సామాన్యమైంది కాదు. ఎందుకంటే ఆయన ముందు కవి కాబట్టి సినిమా కవిగా ఆయనకు కొంత అనుభవం ఉంది, పాండిత్యం ఉంది. కానీ కవిగా ఉండేటువంటి స్వేచ్ఛ వేరు, సినిమా కవికి ఉండేటువంటి స్వేచ్ఛ తక్కువ. కాబట్టి సాహిత్యం, సంగీతం, సన్నివేశం ఈ మూడింటి యొక్క కలబోతగా మనకు సినిమా పాట కనిపిస్తుంది. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని తీసుకొస్తూనే సినిమా పాట స్థాయిని పెంచిన కవి ఆయన. వయసు పాట రాస్తే అది మనకు గిలిగింతలు పెడుతుంది,
మనసు పాట రాస్తే పులకింతలు కలిగిస్తుంది. సామాజిక గీతం రాస్తే మనల్ని మనం తట్టుకొని నిలబెట్టుకొని పరీక్షించుకునేలా ఆ పాటలు ఆ పదాలు కనిపిస్తాయి. సీతారామ శాస్త్రి గారు పట్టుదల అనే సినిమాలో రాసిన ఒక పాట, ఒక సందేశ గీతం మనల్ని ఇప్పటికీ తట్టి లేపుతుంది. నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన, జీవితాన అడుగు అడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ అంటాడు. నీరసించి పడి ఉండేటువంటి జనాన్ని ఎలా తట్టి లేపాలో, ఎలా పట్టి ఊపాలో సీతారామ శాస్త్రికి తెలిసినటువంటి విద్య. ఆయన కళానికి అంతటి పదును ఉంది, అదను కూడా ఉంది. ఆయన ఒక్కొక్క పాట రాస్తే సినిమా పాటలో సన్నివేశానికి తగినట్టుగా రాశారా, లేక సీతారామ శాస్త్రి పాట రాసిన తర్వాత ఆ పాటలో ఉండేటువంటి భావాన్ని, ఆ పాటలో ఉండేటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ తరువాత సినిమాలో సన్నివేశాన్ని కల్పించుకున్నారా అన్నంత హృదయంగా ఇంపుగా ఆ పాటలు ఉంటాయి. మచ్చుకు సీతారామ శాస్త్రి గారు ఒక పెళ్లి కానుక అనేటువంటి ఒక సినిమాలో ఒక విషాద గీతం రాశారు. ఇది చాలా ప్రసిద్ధి పొందిన గీతం ఏం కాదు, కాకపోతే గొప్ప సాహిత్య సంస్కారం ఉన్నటువంటి పాట. దాని గురించి చెప్తాను. ఆ పాటలో పెళ్లి కానుక అనేటువంటి సినిమాలో సంప్రదాయబద్ధమైనటువంటి ఒక అమ్మాయిని పాశ్చాత్య విష సంస్కృతికి అలవాటు పడేటువంటి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నటువంటి సందర్భంలో ఆ అమ్మాయిని, ఆ పాశ్చాత్య విష సంస్కృతికి అలవాటు పడ్డ అబ్బాయిని ప్రతీకలుగా చేసుకొని ఆయన బాణీకి అత్యంత సన్నిహితంగా ఓ పాట రాశారు. మన్నించమ్మ ముద్ద మందారమా ముగ్ధ సింగారమా అని రాశారు. దాంట్లో చరణాల్లో మల్లెని నాటితే ఎడారిలో మధుమాసం రాదు అని, తులసిని నాటితే కీకారణ్యం పెరడైపోదు అని, తెలియక చేశామో తెలిసే తెలివిగా చేశామో, పారాని పాదాల మాగాని రాని, రాతి ఎదల ఈ కోటకు నేను బలి చేసిన మా పాపాలని, మన్నించమ్మ ముద్ద మందారమా ఓ ముగ్ధ సింగారమా అని రాశారు. ఇందులో భావం ప్రధానంగా అర్థమవ్వచ్చు, కానీ సీతారామ శాస్త్రి గారికి ఉన్న ఔచిత్యం, కవితాభివ్యక్తి ఏమిటంటే, ఇక్కడ మల్లెని నాటితే ఎడారిలో మధుమాసం రాదు అని, తులసిని నాటితే కీకారణ్యం పెరడైపోదు అని అన్నాడు. ఇక్కడ మల్లె ఆ సంప్రదాయబద్ధమైనటువంటి అమ్మాయి, అక్కడ ఎడారి ఆ పాశ్చాత్య విష సంస్కృతికి అలవాటు పడ్డ అబ్బాయి. అంటే ఒక విషయాన్ని, అక్కడ ఉండేటువంటి పాత్రల్ని కూడా సన్నివేశానికి భావానికి తగినట్టుగా అక్కడ నింపడం, ఆ భావాభివ్యక్తితో రాయడం అనేటువంటిది, అందున వేగంగా రాయడం అనేటువంటిది ఒక సినిమా కవికి ఉండాల్సినటువంటి లక్షణం. ఇలాంటి లక్షణాలు సీతారామ శాస్త్రి గారిలో ఎన్నో ఉన్నాయి. మత్సుకు ఒకటి రెండు చెప్పాను. అలాగే సీతారామ శాస్త్రి గారు మహాత్మా అనేటువంటి సినిమాలో తెలుగు జాతి వైభవాన్ని, ఇప్పుడు తానావారు తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ వేదిక మీద వినిపిస్తున్నట్టుగానే సీతారామ శాస్త్రి గారు తెలుగు జాతి గౌరవాన్ని, వైభవాన్ని, ఔన్నత్యాన్ని, సంస్కారాన్ని ఒక పాటలో అత్యద్భుతంగా తెలియజేశారు. మన తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని తెలియజేస్తున్న పాట అది. ఆ పాటలో తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని, త్రైలింగ ధామం త్రిలోకాభిరామం అనన్యం అగణ్యం యదో పూర్వ పుణ్యం, త్రిసంధ్యాభివంద్యం అహో జన్మ ధన్యం, తల ఎత్తి జీవించు తమ్ముడా తెలుగు నేలలో మొలకెత్తినానని, కనుక నిలువెత్తుగా ఎదిగినానని అంటూ అత్యద్భుతమైనటువంటి ఒక తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని తెలియజేస్తూ, మన తెలుగు జాతి మూల పురుషులు, మన తెలుగు జాతి సాహితీ మూర్తులు, పుణ్యమూర్తులు, చారిత్రక పురుషులు, స్వాతంత్ర సమర యోధులు అందరినీ అందులో తలుచుకుంటూ రాశారు. తెలుగు జాతికి, తెలుగు తల్లికి ప్రణమిల్లుతూ ఆ పాటను మనం బ్రతుకంతా పాడుకున్నా అది ఈ రుణం తీర్చుకోలేము. అలాంటి పాటలు ఉన్నాయి. అంతేకాకుండా మన కొండ పొలం అనేటువంటి ఒక సినిమాలో సీతారామ శాస్త్రి గారు ఒక విషాద గీతం, శ్రామిక జీవనం ఎలా ఉంటుంది, శ్రామిక జీవన సౌందర్యం ఎలా ఉంటుంది, శ్రామిక జీవితాలు ఎలా ఉంటాయి తెలియజేస్తూ ఓ పాట, ఒక గుక్కెడు నీళ్లు దొరకక అలమటించిపోతూ ఉండేటువంటి శ్రామికులు తమ కడుపు నింపుకోవడానికి, తమ గొంతు తడుపుకోవడానికి వాళ్ళు అడవుల్లోకి వెళ్ళి, వలస వెళ్ళి అక్కడ జీవితాన్ని గడపడమే కాకుండా తమతో ఉండేటువంటి మూగజీవులకు,
చిన్నటువంటి మూగ జీవులకు కూడా గొంతు తడపాలనేటువంటి ఉద్దేశంతో ఒక సాహసవంతమైనటువంటి ఒక జీవిత యాత్ర సాగిస్తారు. అట్లాంటి సందర్భంలో పాట కొండపొలం సినిమాలో ఆయన రాసింది, దారులు 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 పులి చారలు చారలు చారలు, దారులు 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 పులి చారలు చారలు చారలు, సాగక తప్పని దారులు ఏ జాడను చెప్పని తీరులు, సాగక తప్పని దారులు ఏ జాడను చెప్పని తీరులు, మెతుకును వెతికే ఆశల మోరలు బతుకును కొరికే ఆకలి కోరలు, మెతుకును వెతికే ఆశల మోరలు బతుకును కొరికే ఆకలి కోరలు, చావో రేవో తేలే వరకు ఆగకున్న పొలి మేరలు, దారులు 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 పులి చారలు చారలు చారలు. పాట వింటుంటేనే శ్రామిక జీవన గతి ఎలా ఉంది, నేటి పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది, ఆ అడవి దీన స్థితి మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి. 1-2 పాటలు చెప్పి ఇక నా ప్రసంగాన్ని ముగించేస్తాను. సీతారామ శాస్త్రి గారికి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఆయన ఆది ప్రాసలకి, అంతఃప్రాసలకి, అంత్యప్రాసలకి పెట్టింది పేరు. సినిమా పాట బాణీకి రాయడం అలవాటి సులువే, కానీ అందులో ఒక కవి, ఒక నిండైనటువంటి సంస్కారం, ఒక లోతైనటువంటి కావ్య దృష్టి ఉండేటువంటి కవి రాసిన సినిమా పాట వేరు, మామూలు సినిమా కవి రాసినటువంటి పాట వేరు. సీతారామ శాస్త్రి గారి పాటలో ఆది ప్రాసలు, అంతఃప్రాసలు, అంత్యప్రాసలు, ఒక నిండైనటువంటి అభివ్యక్తి, ఒక లయ, ఒక సమత, ఆ శబ్దభావ సమ్మేళనం అనేటువంటివి నిండుగా కనిపిస్తాయి. ఒక పెళ్లి పాట రాస్తూ అలా ఆ లయ కనిపించడం వల్ల పాటలో ఉండేటువంటి బాణీకి, ఆ అక్షరాల తూగుకి పాట చాలా వినసొంపుగా ఉంటుంది, మన హృదయాల్లోకి వెళ్ళి అక్కడే స్థిరపడిపోతుంది. అయితే సీతారామ శాస్త్రి గారు ఒక పెళ్లి పాట రాస్తూ ఆ పెళ్లి పాటలో మాట అంటారు, నువ్వు నాకు నచ్చావు సినిమాలో రాసినటువంటి పాట, ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరిగాలి పెళ్ళంటే మరి. ఇది పల్లవి. అయితే చరణాల్లో సీతారామ శాస్త్రి గారు పెళ్లి యొక్క సందర్భం, పెళ్లి యొక్క వేడుక ఎలా ఉంటుంది, పెళ్లిల్లో ఉండేటువంటి బంధువులు, అతిథులు ఎలా ఉంటారనేటువంటి సందర్భాన్ని చెబుతూ వచ్చేటువంటి బంధువులు తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ, తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ, తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా అని అంటారు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా, తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా, ఎద సరసున ఎగిసిన అలజడి అలలే చూడగా అంటారు. అంటే ఒక పెళ్లి సందర్భంలో ఉండేటువంటి బంధుజనం కనిపించేటువంటి ఆ అల్లరి సందడి అంతా, పెళ్లి కాబోతుండేటువంటి ఒక అమ్మాయికి కలిగేటువంటి కవ్వింత, పులకింత, గిలిగింత ఎలా ఉంటుందో ఆ పాటలో మొత్తం కనబడుతుంది. ఆ పాట వింటూ ఉంటే ఓ పెళ్లి వేడుక కళ్ళ ముందు ఆవిష్కృతము. ఇలా చాలా చాలా పాటలు సీతారామ శాస్త్రి గారి ఉన్నాయి. చివరగా ఒక పాట చెప్పి ముగిస్తాను. ప్రేమ గీతాలు రాయడంలో కూడా సీతారామ శాస్త్రి గారిది ఒక ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. ఆయన ఖడ్గం సినిమాలో ఓ పాట రాశారు. అందులో పల్లవి లేదు, పదమే ఉంది. పదమే పల్లవి, పల్లవే పదం. నువ్వు నువ్వు నువ్వే నువ్వు, నువ్వు నువ్వు నువ్వే నువ్వు, ఇదే పల్లవి. ప్రత్యేకంగా పల్లవి లేదు. ఇక చరణంలో సీతారామ శాస్త్రి గారికి ఉండేటువంటి ఆ కవిత సౌందర్యం అనేటువంటిది కనబడుతుంది. అందులో ప్రేయసి ప్రియుని గురించి చెబుతుండేటువంటి ఆ భావన, ప్రియుని మీద ప్రేయసికి ఉండేటువంటి ఆ ప్రేమ ఎలా ఉందనేటువంటి విషయాన్ని చాలా అద్భుతంగా చెప్తారు. నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు, నా మనసును లాలించే చల్లదనం నువ్వు, నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు, నా మనసును లాలించే చల్లదనం నువ్వు, పైకే బరువనిపించే పచ్చిదనం నువ్వు, బయటపడాలనిపించే పిచ్చిదనం నువ్వు అంటారు. అంటే ఒక్క పదంతోనే పాటలోని పల్లవి అంతా ఇలా కనబడుతుంది. అమ్మాయిలో ఉండేటువంటి వివిధ కోణాల్లో కలిగేటువంటి తపనలు, ఆలోచనలన్నిటికీ, ఆ యాతనలకి కారణం ప్రియుడే అనేటువంటి ఒక భావన, ఒక విషయం, సందర్భం ఇందులో ఉన్న ఈ వెచ్చదనం, పచ్చిదనం, పిచ్చిదనం, చల్లదనం అనేటువంటి అంతఃప్రాసలు
పాటకు ఒక నిండు గౌరవాన్ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ఇలాంటి పాటలు ఎన్నో సీతారామ శాస్త్రి గారు రాశారు. ఆయన తెలుగు సినిమాకు దొరకడం మన అందరి అదృష్టం. సాహిత్య దాహంతో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా సీతారామ శాస్త్రి ఒక పాటల చలివేంద్రం అని నేను అంటాను. అప్పుడప్పుడే ఆయన అలతి అలతిగా రాస్తూ కనబడతాడు, ఆపై ప్రళయ మారుతమై వీస్తూ కనబడతాడు. అది సీతారామ శాస్త్రి యొక్క ప్రత్యేకత. అందుకేనేమో ఒక ప్రముఖ కవి అన్నారు, సీతారామ శాస్త్రి కాదు సీతారామ రాత్రి అని. ఆయన రాత్రిపూటే పాటలు రాస్తూ, ఆయన ఆకాశంలోకి తొంగి చూస్తూ, ఒక వెన్నెలల ఒక స్వప్నంలోకి తొంగి చూస్తూ రేపటి కలల్ని పాటల్లో నింపి మనకు అందించారు. అందుకే ఆ పాటలకి అంత వాడి వేడి మేలిమి. అలాంటి సీతారామ శాస్త్రి గారి గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి తానా వారికి, చిగురుమల్ల శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాగుంది, చాలా చాలా బాగుంది, అద్భుతం. సరే, శాస్త్రి గారి గురించి తెలిసిందే అందరికీ. ఇప్పుడు మాకు కొత్తగా శరత్ చంద్ర గారి గురించి తెలిసింది. మీ భాష, మీ వ్యక్తీకరణ, మీ విశ్లేషణ సామర్థ్యం అవన్నీ చూస్తుంటే నేను ఇందాక మొదట నేను అన్నది ఖచ్చితంగా జరుగుతుంది, నా మాటలు నిజమవుతాయని నాకు ఇప్పుడు భరోసా కలిగింది మీ ప్రసంగం విన్న తర్వాత. అద్భుతమైన భాష, గొప్ప అధ్యయనం మీకుంది, లోతైన అధ్యయనం, పరిశీలన, భావం, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు శాస్త్రి గారి గురించి చర్చించేది ఏమి లేదు, మీ గురించి మంచి ఇది. నేను ఇది మా దగ్గర రికార్డింగ్ ఉంటుంది. ఇది నేను శాస్త్రి గారి అబ్బాయికి, వారి శ్రీమతికి, వారికి పంపిస్తాను. గొప్ప విశ్లేషణ చేశారు శాస్త్రి గారి మీద. నేను ఊహించలేదు ఇంత బాగా మాట్లాడతారు. ఎంత భాష, ఏమి ధార. నేను ఇంకా దాని మీద మాట్లాడితే అది ఆ గాఢత తగ్గుతుంది మీ ప్రసంగం, అందుకని నేను ఎక్కువ చెప్పట్లేదు. అద్భుతం, చాలా శరత్ చంద్ర గారు, కీప్ ఇట్ అప్. చాలా గొప్ప మాట్లాడారు, అద్భుతం. ఇంకా వేరే నో వర్డ్స్ అన్నమాట. చాలా 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 మీరు కూడా మీ రచనల్లో ఇంత ఇప్పుడు మీరు మాట్లాడని ఈ భాష, ఈ ఏదైతే విశ్లేషణ జ్ఞానం, ఈ పరిజ్ఞానం, ఈ సాహిత్యం మీద లోతైన ఇదంతా ఉందో, అవి భవిష్యత్తులో మీరు కూడా ఒక గొప్ప శాస్త్రి గారి లాగా గొప్ప పాటలు రాయాలని, సాహిత్యానికి మీరు కూడా సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలని, మీరు అన్నట్లు సినీ సాహిత్యానికి కావ్య గౌరవం కోసం శాస్త్రి గారు చాలాసార్లు మాట్లాడారు. అది ఎందుకు కవిత్వం కాదు, కవిత్వం ఉంటే కవిత్వం ఉందని చెప్పండి, దాని కవిత్వం లేదని ఎందుకు మాట్లాడుతున్నారు సాహిత్యం గురించి, సినీ సాహిత్యం గురించి అని అన్నారు. అది శాస్త్రి గారు ఆ వాదన మొదలుపెట్టారు. సో కాబట్టి మీరు కూడా అద్భుతమైన సాహిత్యం రాయాలి అని మేము కోరుకుంటూ మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ